ఎవడు ఊరికినైతే ప్రజలకు పెట్టే పరిస్థితి ఉండదు. ఊరికే ప్రజలకి చేస్తాననేటువంటి నమ్మొద్దు. ఎవ్వడు ఊరికే చేయడు. వాడు 20,00,000 ఖర్చు పెడితే నీ దగ్గర 50,00,000 లాగాలనే చూస్తాడు. తప్పితే వాడు 20,00,000 ఖర్చు పెట్టి ఆ పదవిని కొనుక్కుంటున్నాడంటే వాడు దీని వెనక ఎంతో లాభం ఆశించే కొంటాడు వాడు. ఈరోజు మంచివాడు అయ్యుండొచ్చు. అందరూ ఇట్లా ఉంటారని కాదు. కానీ 100లో 89% ఇంతే ఉన్నారు. 100లో 89% ఇంతే ఉన్నారు. అందరూ కూడా పైసలు ఇప్పుడు ఖర్చు పెట్టాలి, రేపు సంపాదించుకోవాలి. ఇదే వాడి ఐడియాలజీ ఉంటుంది. ఆల్రెడీ పాపం సర్పంచులు నాశనం అయిపోయి ఉన్న పరిస్థితి. కనీసం ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు కొత్త సర్పంచులు ఎవరైతే పైసలు ఖర్చు పెట్టి వస్తారో వీళ్ళకి ఇదే గతి పట్టే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ మీరు వసూలు చేయాల్సిన పైసలు ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన పైసలు వసూలు చేయండి. ఇప్పుడు ఏకగ్రీవాలు అయ్యే వాళ్ళందరి చూపు కూడా 3,000 కోట్ల మీదే ఉంది. ఏదైతే 3,000 కోట్లు కేంద్రం నుంచి రావాలన్న పైసలు ఉన్నాయో ఆ డబ్బుల మీదే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవడైతే ఏకగ్రీవం పేరు మీద 20,00,000 30,00,000 ఖర్చు పెడుతున్నాడో వాడి చూపంతా కూడా 3,000 కోట్ల మీదే ఉంది. ఇక్కడ వాస్తవంగా ఒక విషయం చెప్పాలంటే ఆ 3,000 కోట్లు వస్తాయా రావో కూడా తెలీదు. లేదా వస్తాయా, ఒకవేళ వస్తే అది గ్రామాల వరకు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదనేది తెలియదు. రేపు పైన ఉన్న బకార్సుల్లే చాలామంది ఉన్నారు దాని మీద. పాపం పైనున్న నాయకులు చాలామంది దాని మీద కన్నెర్ర ఉంది. ఇప్పుడు ఆ 3,000 కోట్లు వస్తే ఎక్కడ ఫ్లాట్లు కొనాలి ఈ అంచనాతో చాలామంది ఇప్పుడు మంత్రులు ఈ చర్చ అంతా ఇదే. పాపం వాళ్ళు అంత ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే గ్రామ పంచాయతీల మీద ఇదే. బడ్జెట్ రిలీజ్ అయితే ఆ బడ్జెట్ని ఎట్లా నొక్కాలి, ఎంత నొక్కాలి, ఎవరెంత నొక్కాలి ఈ ఆలోచనలే ఉన్నాయి ఇప్పుడు మంత్రులందరికీ. మరి ఈ నేపథ్యంలో ఆ 3,000 కోట్ల గ్రామ స్థాయికి వస్తాయా లేవా అంటే చెప్పలేని పరిస్థితి. కనీసం 100 కోట్లైనా అన్ని గ్రామాలకు కలిపి వస్తాయా లేదో తెలియని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అత్యుత్సాహం చూపించి మన ఏకగ్రీవం అవ్వాలనుకుంటే మాత్రం రేపు ఆల్రెడీ మాజీ సర్పంచులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ 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 అప్పులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారా లేదా, ప్రభుత్వం అసలు వాళ్ళతో చర్చలు జరిపాయా లేవా. పాపం వాళ్ళ గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్లు అవి